చావ్ బొంజోర్నో ఏం లేదండి ఇటాలియన్లో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను మీకు అంతే. సో ఇప్పుడు మనసులో చెప్పేద్దాం ఇంట్లో. హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం, నేను మీ మహేంద్ర. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను చూస్తున్నారా, ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఇది కతానియా ఎయిర్పోర్ట్ అనమాట. సో పలర్మో నుంచి కతానియాకి బస్సులో వచ్చాను అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాను అనమాట. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే వేరే కంట్రీకి వెళ్తున్నా. అది ఎక్కడికి వెళ్తున్నాను అనేది, ఏ కంట్రీ అనేది ల్యాండ్ అయినాక చెప్తా, ఏ కంట్రీలో ల్యాండ్ అవుతున్నా అనేది. ఎందుకు వెళ్తున్నా అంటే మెయిన్ రీజన్ వచ్చి కల్కి మూవీ చూడడానికి వెళ్తున్నా. పలర్మో సిటీలో అయితే కల్కి మూవీ వేయట్లేదు. సో అందుకని ఇవాళ కల్కి మూవీ ప్రీమియర్స్ ఉందన్నమాట. నైట్ ప్రీమియర్స్ ఉంటుంది. ఇవాళ డేట్ 26 నైట్ ప్రీమియర్స్ ఉంటుంది మాకు. సో ఆ మూవీ చూడడానికి నేను వేరే కంట్రీ వెళ్తున్నాను అనమాట. సో ఏ కంట్రీ అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు. అండ్ అలాగే ఎలాగ వెళ్తున్నా కాబట్టి ఆ కంట్రీ మొత్తం ఒక 3-4 డేస్ అలా కవర్ చేసి మీకు అన్ని వీడియోస్ చూపిస్తాను అనమాట. ఆ కంట్రీ మొత్తం మీకు చూపిస్తాను. ఆ కంట్రీలో యూనివర్సిటీ గురించి అండ్ అలాగే ఆ కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి, సో అండ్ ఇంకా మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. సో ఈ సిరీస్ అయితే తప్పకుండా ఫాలో కానీ, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళక ముందు మీ ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే నో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. పలర్మో టు కతానియా బస్ జర్నీ టైం ల్యాప్స్ తీసాను, అది చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి ఆ విజువల్స్ అన్ని. ఇది కతానియా ఎయిర్పోర్ట్ అనమాట. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఇది లైక్ పలర్మో ఎయిర్పోర్ట్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దానికన్నా కొంచెం చిన్నదే ఈ ఎయిర్పోర్ట్. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన ఎంత ఉందో, యాక్చువల్గా కూడా అంతే ఉందండి ఎయిర్పోర్ట్. ఇంతకన్నా పెద్దదేం కాదు, ఎంత ఉందో అంతే ఉంటుంది ఎయిర్పోర్ట్. ఫ్లైట్ అయితే 40 minutes లేట్ అయింది. సో ఇప్పుడు బోర్డింగ్ అనమాట. టైం ఇప్పుడు 3:40. యాక్చువల్గా నా ఫ్లైట్ వచ్చి 3కి, ఇప్పుడు 3:40 అవుతుంది టైం ఇప్పుడు. సో మీకు వెళ్ళాలి. సో దీని టికెట్ ప్రైస్ ఎంత అనేది వెళ్ళాక చెప్తానండి మీకు. సో అంతవరకు నెక్స్ట్ ఇంకా మాల్టాలో కలుద్దాం మనం. అండ్ మీరు ఒకవేళ కతానియా టు పలర్మో టు కతానియా లైక్ ట్రావెల్ బ్లాగ్ చూడాలంటే సో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అది అలాగే నేను ఎత్నా బ్లాగ్ చేశాను, లైక్ వాల్కెనో మౌంటైన్ బ్లాగ్ కతానియాలో ఫేమస్ అని. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. మీకు ఇంకా మంచిగా వ్యూస్ దొరుకుతాయి అండ్ పలర్మో టు కతానియా ఆన్ ద వే విజువల్స్ అని దొరుకుతాయి మీకు. ఓకే.
హలో. సో ఇప్పుడు ఎక్కడున్నారని చూస్తున్నారా? చూడండి, ఐ మీన్ మాల్టా. మాల్టా అనే కంట్రీలో ఉన్నాను. ఇది చిన్న ఐలాండ్, చిన్న కంట్రీ అనమాట, చాలా చాలా చిన్న కంట్రీ ఇది. సో నేను ఇప్పుడు ఆ కంట్రీకి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇవాళ కల్కి మూవీ ఉంది నైట్. సో ప్రీమియర్స్ ఇక్కడ జరుగుతుంది. సో మూవీ చూడడానికి వచ్చా. అలాగే ఈ కంట్రీ వ్లాగ్ తీద్దామని చెప్పి మీకోసం ఈ కంట్రీ చూపిద్దామని చెప్పి వచ్చానమాట. నేనైతే ఈ కంట్రీకి ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్లో వచ్చాను పార్ట్ టైం కోసము. సో అప్పుడు ఏం చేశాను, ఈ పార్ట్ టైం ఏం చేయొచ్చు అన్నీ మెల్లగా మాట్లాడుకుందాం. సో ఈ మాల్టా సిరీస్ మొత్తం మీరు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మీకు మెయిన్గా పార్ట్ టైమ్స్ గురించి, ఇక్కడ జాబ్స్ గురించి, ఇక్కడ యూనివర్సిటీస్ గురించి చెప్తాను. సో మొత్తానికి ఇప్పుడు నాకు పలర్మో నుంచి మాల్టాకి టికెట్ ఎంత పడింది అంటే, పలర్మో నుంచి మాల్టాకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు. సో నేను పలర్మో టు కతానియా వచ్చాను. దానికి బస్ టికెట్ వచ్చి 14 euros, అంటే 1500 పడుతుంది. సో కతానియా టు మాల్టా ఇది 15 euros అనమాట. ఇది ఒక 1500 పడుతుంది. సో రౌండ్ మొత్తానికి 3000 అనమాట. 3000 పడింది నాకు, లైక్ పలర్మో టు మాల్టా 3000. సో కతానియా టు మాల్టాకి ఎంతసేపు జర్నీ చేసినా కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అండి. హాఫ్ అన్ అవర్ కతానియాలోకి ఇక్కడ దిగేసాను, అంతే అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బస్ స్టాప్లో ఉన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అకామిడేషన్ అంతా అక్కడ వాళ్ళ దగ్గరే. అండ్ వాళ్ళు నేను ఎప్పటి నుంచో రమ్మంటుండే, లైక్ 1 year నుంచి 2 years నుంచి రమ్మంటున్నారు, రా 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 అని చెప్పి. సో నాకు ఇప్పటికి కుదిరింది అనమాట టైము. సో ఇంకా అలాగా మూవీ చూసినట్టు ఉంటుంది, అండ్ వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, అండ్ మీకు ఇన్ఫో ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఈ కంట్రీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా వచ్చాను ఇవాళ. సో ఇప్పటి నుంచి డైరెక్ట్ బస్ ఉంది వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోవాలా. బస్ కోసం వెయిటింగ్. అసలు ఛార్జింగ్లో లేదు, ఫోన్లో 20% ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని తర్వాత ప్లాన్స్ ఏంటనే తర్వాత చూద్దాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు బస్ టికెట్స్ ఫ్రీ అండి, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, 0 కాస్ట్. అసలు ₹1 పే చేసిన పని లేదు. బట్ మాల్టేస్ బస్ కార్డ్ అనేది ఉండాలా, ఆ కార్డు ఉంటే మనకు మొత్తం ఫ్రీ అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వచ్చినా కాబట్టి ఆ కార్డ్ అయితే నా దగ్గర ఉంది. సో నాకు ఇప్పుడు ఫ్రీ. సో ఇప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తాను. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇక్కడే మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉంటుంది, ఐ మీన్ కంపెనీలో ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా ఐటీ కంపెనీలు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, చూస్తున్నారుగా మీ ఎదురుగానే మైక్రోసాఫ్ట్ ఉంది. ఇంకేమేమి కంపెనీస్ ఉన్నాయో మీకు చెప్తాను. సో మీరు ఈ సిరీస్ మొత్తం ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయా అని. సో ఫైనలీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాను. సో ఫోన్లో కూడా ఛార్జింగ్ 2% ఉంది. రూమ్కి వెళ్దాం, తర్వాత మళ్ళీ నైట్ మూవీకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం మనం, ఓకే? మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, మా ఊరోళ్ళే, చిత్తూరు వాళ్ళు. సో వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఫైనలీ మూవీకి అయితే వచ్చేసాము. టికెట్స్ అయితే దొరకట్లేవంట, బ్లాక్లో కూడా అమ్ముతున్నారు టికెట్స్. అంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ మాల్టాలో కూడా. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ మొత్తం సూపర్ ఉందండి, సూపర్ అయితే సూపరు. తప్పకుండా మీరు థియేటర్లో చూడండి. ఇంకేం మాటలు లేవు, చెప్పడానికి ఇంకేం లేదనమాట. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ మహేంద్ర.